నమస్కారం అమ్మ. మీ అందరూ సంతానం లేక చాలా దూరాల నుంచి వచ్చారు కాబట్టి మీరు ఈ టైంలో భోజనానికి బయటికి పంపిస్తే ఇబ్బంది పడతారు. ఊరు కాని ఊరు కదా, హోటల్ ఎత్తుక్కుంటూ దారి తప్పొచ్చు, ఎండలో ఎండొచ్చు, వర్షంలో తడవచ్చు, దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే అది తిని ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు. అలాగే అక్కడ భోజనం లేట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ తిరిగి వచ్చే లోపల నేను ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ ఇబ్బందులు లేకుండా మనమే భోజనం తీసుకొచ్చి ఇక్కడ పెడితే మీకు సౌకర్యవంతంగా ఉంటుందని గత సంవత్సరం నుంచి మనం ఇక్కడ భోజనాలు పెడుతున్నాం. కొత్త పేషెంట్లు 50 మంది అయినా, 100 మంది అయినా, 250 మంది అయినా ఇక్కడ మనం భోజనం పెడుతున్నాం. ఎందుకు మీరు పెడుతున్నారు డాక్టర్ గారు అంటే, మీరందరూ సంతానం కోసం వచ్చారు. సంతానం కలగాలంటే ఆహారం అనేది ప్రధానం. వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఆహారమే మూలాధారం. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి మీకు ఎన్నో సందేహాలు ఉంటాయి. అవన్నీ నేను కౌన్సిలింగ్లో చెప్తాను. ఎలా వండుకోవాలి, ఎవరి చేతి మీదకి ఆహారం తీసుకోవాలి, ఎవరి చేతి మీదకి ఆహారాన్ని తినకూడదు, ఇలాంటి చాలా విషయాలన్నీ మీకు చెప్పడం జరుగుద్ది మన కౌన్సిలింగ్లో. తర్వాత ఇప్పుడు ఇచ్చిన ఆహారాన్ని మాత్రం మీరు చక్కగా ఆ భగవంతుడు ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఎందుకనంటే మీరు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు రాగలిగారంటే భగవంతుడు దయ వల్లే రాగలిగారు. ఒక వీడియో ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా భగవంతుడు నా గురించి చూపిస్తే తప్ప మీరు రాలేరు. చూపించినా రాలేరు. దెయ్యాలు మిమ్మల్ని రానివ్వవు. అంత దూరం వెళ్ళాలా, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, ఎందుకు అంత విజయవాడ వెళ్తున్నారు అని ఆ దెయ్యాలు ఆపడానికి ప్రయత్నించి ఉంటాయి. అయినా భగవంతుడు ఏం చేశారు, మిమ్మల్ని పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చినట్టు ఇక్కడికి లాక్కొచ్చాడు. మీకు బిడ్డని ఇప్పించాలి, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా న్యాచురల్గా మీ కన్నీళ్ళను తొడవాలి, మీ ఆవేదన తీసేయాలి, మీ అవమానాల భారం నుంచి మిమ్మల్ని బయటపడేయాలని ఆయన తీసుకురాబట్టే మీరు వచ్చారు. అయినా కూడా దెయ్యం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వదల్లా. మీ నెత్తి మీదకి ఎక్కిద్ది, పెళ్ళాం నెత్తి మీదకి ఎక్కి మొగుడిని పద వెళ్ళిపోదాం అంటది, మొగుడి నెత్తి మీదకి ఎక్కి పెళ్ళాం వెళ్ళిపోదాం పద అంటది. డాక్టర్ గారు ఏరి కనపట్టం లేదు, ఏంటి టెస్టులు అంటున్నారు, అవి అంటున్నారు, టీకాలు అంటున్నారు, చేతుల మీద ఇంజక్షన్లు పొడిచేస్తున్నారు, కానీ డాక్టర్ గారు మాత్రం కనపడలేదు. ఇదేదో మాయాజాలం లాగా ఉంది, తేడాగా ఉంది, ఇంటికి వెళ్ళిపోదాం పదా అని లాక్కుపోవడానికి ప్రయత్నిస్తుంది. అయినా కూడా భగవంతుడు మిమ్మల్ని ఇక్కడ ఇంతసేపు కూర్చోబెట్టగలిగాడంటే చూసారా, భగవంతుడు మీ వెనకాల ఎంత బలంగా నుంచుని ఆ దెయ్యం మరి మిమ్మల్ని లాక్కుపోనివ్వకుండా ఆపుకోగలిగాడు. అందుకే అలాంటి భగవంతుడి ప్రసాదం మీకు ఇక్కడ అందాలి అనే ఉద్దేశంతో మేము ఈ ఆహారం ఇస్తున్నాం, ఈ అన్న ప్రసాదం మీకు అందిస్తున్నాం. మీరేం చేస్తారంటే ఈ ప్రసాదాన్ని తినేటప్పుడు మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా, యేసుప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదంగా, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించండి. అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఏమిటి ఎలా అనేది నేను మీ కౌన్సిలింగ్లో అవన్నీ విపురంగా చెప్తా. ఇక రెండో పాయింట్, డాక్టర్ గారు బాగుంది, భోజనం పెడుతున్నారు, ఫోటోలు వీడియోలు తీస్తున్నారు, ఏంటండి ఇదేదో ప్రచారం చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టున్నారు, ఇంత పెట్టి ఇంత ప్రచారం చేసుకుంటున్నారు అని అనుకుంటారు. ఆపరేషన్ లేని దారిని ఇక్కడికి తీసుకొచ్చాడు. అలాగే ఇంకా మంచి మనసున్న డాక్టర్ల దగ్గరికి ఫోటోలు వీడియోలు తీసుకెళ్ళి వాళ్ళతో కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టిస్తే ఎంతో వసతిగా ఉంటుంది అనే ఆలోచనతోనే ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. చూడండి, మనం 500 ఫీజు ఎన్నాళ్ళకి, సంవత్సరానికి 500 ఫీజు అయినా గత సంవత్సరం నుంచి నేను 42,000 మందికి భోజనం పెట్టగలిగాను. ఇదే ప్లేస్లో 42,000 మంది నా పేషెంట్లు. మరి అదే బయట నెలకు 3 లక్షలు తీసుకుంటున్నారు ఐవీఎఫ్ పేరుతో, ఆపరేషన్ల పేరుతో బోల్డ్ డబ్బులు తీసుకుంటున్న డాక్టర్లు భోజనం పెట్టలేరమ్మా. మరి ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటే వాళ్ళకి ఆలోచన రాలా. అలా మంచి మనసున్న డాక్టర్లకు కూడా భగవంతుడు ఇలా వీడియో చూపించి వాళ్ళలో కూడా ఆలోచన కలిగించి మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసి వాళ్ళతో కూడా భోజనం పెట్టిస్తే ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో మీరే ఆలోచించండి. ఏ గుడికి వెళ్ళినా మీకు ప్రసాదం దొరికిద్ది, ఏదో ఒక ప్రసాదం ఇస్తారు ఎవరా, ప్రపంచంలో ఏ గుడికి వెళ్ళినా ప్రసాదం దొరికింది. మరి డాక్టర్ని కూడా దేవుడిగా భావించే సమాజం, మరి హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా ఇంత ప్రసాదం దొరికితే, ఇంత అన్నం దొరికితే మీ పని మీరు ప్రశాంతంగా చేసుకుని వెళ్ళిపోవచ్చు. పొద్దున్నుంచి సాయంత్రం వరకే ఉంటారు.
తిని తినక వస్తారు, ఎంతెంత దూరాల నుంచి వస్తారు, ఆటోలు ఎక్కి బస్సులు ఎక్కి వస్తారు. డాక్టర్ గారిని కలవడం, టెస్టులు చేయించుకోవడం, రిపోర్ట్లు చూపించడం, మందులు తీసుకోవడం, ఇదన్నీ చేసేటప్పటికి పొద్దునైతే సాయంత్రం అయిపోద్ది, రాత్రి అయిపోతూ ఉంటుంది. మరి మధ్యలో ఆకలి వస్తుంది కదా, ఆకలి కోసం మరి బయటికి వెళ్తే మరి ఎన్నో రకాలైన ఇబ్బందులు. అలా కాకోకుండా మన దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గరే భోజనం దొరికితే చక్కగా తినేసి మీ పనేదో మీరు చూసుకుని సౌకర్యవంతంగా వెళ్ళడానికి ఎంత ఉపయోగకరంగా ఉంది ఇది. మరి ప్రపంచంలో ఇన్ని లక్షల మంది డాక్టర్లు ఉంటే ఒక్క చోట కూడా భోజనం పెట్టలేదంటే మరి భగవంతుడు ఒప్పుకుంటాడా? 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ చేసినట్టు ఈరోజు మాతో స్టార్ట్ చేశారు. ఇంకా రానున్న రోజుల్లో మిగతా వాళ్ళకు కూడా ఆ భగవంతుడు మరి చూపించి, ఈ వీడియో ఫోటో చూపించి వాళ్ళతో కూడా భోజనం పెట్టిస్తారు అనే ఆశతో మేము ఇది చేస్తున్నాం. ఓకే, అర్థమైందమ్మా? ఇలా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ప్రతిదీ వివరంగా ఉంటుంది. లేకపోతే ఆ దెయ్యం ఏం చేస్తుందంటే భయం కలిగించి నిన్ను నా దగ్గర నుంచి లేపుకొని తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఇలాగే జాగ్రత్తగా దెయ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. అప్పుడు మనం చెప్పినట్టుగా ఆ భగవంతుడు మీ వెనకాల ఉన్నాడని నమ్మి ఓర్పుగా పట్టుదలగా మీరు ఉండగలిగితే, మేము చెప్పిన విధానంలో చక్కగా నడిస్తే మీ తాతలు ముత్తాతలు బామ్మలు మామలు ఎలాగైతే డజన్లు కన్నారో, ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా మీరు కూడా అలాగే చక్కగా పండంటి బిడ్డని పొందుతారు. మీరు మాతృదేవతలు పితృదేవతలు అవుతారు, దేవుళ్ళు అయిపోతారు. దేవుళ్ళు అవ్వడం దెయ్యాలకు ఇష్టం ఉండదు కాబట్టి దెయ్యాన్ని దింపి తీరాలి, లేకపోతే దేవుళ్ళు అవ్వనివ్వదు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా నేను కౌన్సిలింగ్లో చెప్తాను. మీరు చాలామంది మరి ఎక్కడ రాని ప్రెగ్నెన్సీలు డాక్టర్ వైఎస్ బాబు గారి దగ్గర వస్తున్నాయి అని తెలుసుకుని మీరు ఇక్కడికి వచ్చారు. ఎందుకు వస్తున్నాయి అనే విషయాన్ని మీకు కౌన్సిలింగ్లో నేను చెప్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో ఇప్పటికే భోజనానికి కాలాతీతమైంది కాబట్టి ముందుగా ఈ ప్రసాదం, ఈ భోజనం తీసుకుని ఆ తర్వాత మీరు అక్కడ కౌన్సిలింగ్ హాల్కి వద్దురు. కానీ మనతో మాట్లాడిన తర్వాత, నేను మాట్లాడిన తర్వాత మీకు ఏమన్నా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకుని వెళ్దురు. కానీ ఆల్ ది బెస్ట్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ.